టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు పంచదార మైదా లేకుండా ఇంట్లోనే హెల్దీగా రాగి కుకీస్ని చేసేద్దామండి. పిల్లలకి బయట దొరికే జంక్ ఫుడ్ ఇవ్వకుండా మన ఇంట్లో మన చేతులతో చేసి పెట్టే సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని 40 గ్రామ్స్ బటర్, 1/2 కప్ బెల్లం పొడి వేసుకొని ఈ రెండింటిని మిక్సర్తో బాగా కలుపుకోవాలి. ఇది క్రీమీగా అయ్యేంత వరకు బాగా కలపాలి. ఇది క్రీమీగా అయ్యాక ఇందులో 1/2 కప్ రాగి పిండి, 1/2 కప్ గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేయాలండి. ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం పొడి, బటర్ అంతా ఈ పిండిలోకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిపోయాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఇవి అక్కడక్కడ కుకీస్లో తగిలితే క్రంచీగా చాలా బాగుంటాయండి. మొత్తం బాగా కలిసాక ఇందులో పాలు పోసుకోవాలండి. పాలు పోసుకుని దీన్ని ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న దాన్ని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని కొంచెంగా తీసుకొని రౌండ్గా కుకీస్ లాగా చేసుకోవాలి. మన అరచేతిలో పెట్టుకొని దీన్ని కుకీస్ షేప్లోకి తీసుకురావాలి. ఇలాగ తయారు చేసిన కుకీస్ని ఒక ప్లేట్కి బటర్ రాసుకొని బటర్ ప్లేట్ మీద వీటిని ప్లేస్ చేయాలి. ఇట్లానే అన్ని కుకీస్ని కూడా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కుకీస్ మీద కట్ చేసిన బాదం పప్పును కూడా పెట్టుకోవాలి. ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసుకుని ఇంతకుముందు మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న కడాయిలో ఈ కుకీస్ని పెట్టేయాలి. పెట్టేసి దీన్ని 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత ఈ బేక్ అనేలాగా చూద్దామండి. ఇవి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినాయి. వీటిని తీసుకుందాం. వీటిని ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోవాలి. ఇవి 20 to 30 డేస్ వరకు స్టోర్ అవుతాయి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన రాగి పిండితో కుకీస్ రెడీ అయిపోతాయండి. మరెన్నో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటా. బాయ్ బాయ్.